వెంటనే ఏం రాదు, అంతం రాదు. చూడండి, అప్పుడు 16వ వచనం మనం చదివితే కొంతమంది ఎక్కడుంటారు, యూదాయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి, మిద్ది మీద ఉన్నవారు ఇంట్లోకి రాకూడదు, ఏది తీసుకెళ్ళకూడదు, ఇంకా పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకోకపోవటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణీలకును పాలించు వాళ్ళకును శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక నువ్వు పారిపోట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంహరింపకుండవలనని ప్రార్థించుడు. ఎప్పుడు? విశ్రాంతి దినమును, అదే విధంగా చలికాలంలో. అయితే ఇలాంటి భయంకరమైన శ్రమలు వస్తాయండి. ఇవన్నీ వచ్చిన తర్వాతే దేవుని రాకడ వస్తుందని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఈ శ్రమలన్నిటికీ మనం ఏమవకూడదు, లోబడకూడదు. ఈ శ్రమలు, ఈ వేదనలన్నిటికీ మనం ఏమవద్దు, తలంచకూడదు. అయితే అనేక మంది ఈ శ్రమల కాలంలో ఏం జరుగుతుంది అంటే, అబద్ధ ప్రవక్తలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు గదిలో ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు అని చెప్పి అనేక మంది అనేక మాటలతో మనల్ని ఏం చేసి మోసపరుస్తారు. అయినా కూడా సరే నువ్వు సత్యమునకు మాత్రమే లోబడాలి, అసత్యమునకు నువ్వు ఎప్పుడు కూడా లోబడకూడదు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు సత్యమును ఆల్రెడీ విన్నావు కదా, పుట్టినప్పటి నుంచి, నువ్వు రక్షింపబడినప్పటి నుంచి నువ్వు సత్యముని విన్నావు కదా, అది సత్యమైనదా అసత్యమైనది నీకు తెలుసు. కాబట్టి నీలో ప్రేమ చల్లారకూడదు, నువ్వు అంతం వరకు సహించుకొని ఉండాలి. నువ్వు అంతం వారికి సహించుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు, ఎత్తబడతావు. నువ్వు ఎక్కడున్నా కూడా సరే, సముద్రంలో ఉన్నా ఎత్తబడతావు, అదే విధముగా భూగర్భంలో ఉన్నా ఎత్తబడతావు, సమాధిలో ఉన్నా ఎత్తబడతావు, పరదేశంలో ఉన్నా కూడా నువ్వేమవుతావు, ఎత్తబడతావు. ఎందుకనంటే నువ్వు అంతం వరకు నువ్వు ఎలాగున్నావు, సహించుకుని ఉన్నావు. హల్లెలూయా. శ్రమల కాలంలో మనం ఎలాగుండాలంటే సహించుకొని ఉండాలి. చూడండి, ఒక మాట మీరు చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుంచి 39 వరకు చదువుతాను. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఒరిమి అవసరమై ఉన్నది. ఇంకా కాలము కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఏం చేస్తాడంట? ఆలస్యం చేయకుండా వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలము జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. హల్లెలూయా. అంతము వరకు ఎవడైతే సహిస్తాడో, అయితే కాలం ఎలాగుందంట? కొంచెముగా ఉంది. ఆ కొంచెముగా ఉన్నప్పుడు నువ్వేం చేయకూడదు? ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయకుండా విశ్వాసముగా నువ్వు జీవిస్తే నీలో ఏముంటది? దేవుని ఆత్మ ఉంటది, దేవుని ప్రేమ ఉంటది, నీలో ప్రేమ చల్లారదు, నువ్వు దేవుని వైపు నడుస్తూ ఉంటావు, దేవుని మార్గంలో ఉంటావు. కాబట్టి నువ్వేం చేయాలనంటే దేవుని చిత్తమును నెరవేర్చాలి. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమైంది చూడండి. నోవాహు పట్ల దేవుని చిత్తం ఏమైందంటే, వాడ తయారు చేసి సువార్త ప్రకటించి వాడలోకి వాళ్ళ కుటుంబము ఆయా జంతువులు అందులోకి ప్రవేశింప చేయాలి, వాడ క్లోజ్ చేయాలి. అది నోవాహు పట్ల దేవుని చిత్తమైంది. నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం ఏమైందో మనము తెలుసుకోవాలి. అయితే మనము చూడండి, అపోస్తులైన పౌలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన స్టెఫెన్ ఫ్యామిలీకి ఒక ఇద్దరికి తప్ప ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదంట ఆయన. హల్లెలూయా. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, సంఘాలు కడుతూ ఉన్నాడు, ఎవరికొకరికి అప్పచెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన తలాంతది దేవుడు. ఈరోజు నోవాహుకు ఒక తలాంత ఇచ్చాడు, నీకు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక తలాంత ఇచ్చాడు. దాని ప్రకారము మనము దేవుల్లో ముందుకు వెళ్ళాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అంతము వరకు
ఎవరైతే సహిస్తారో వాళ్ళే రక్షింపబడతారు. అంతము వరకు ఎవరి ప్రేమ అయితే దేవునితో నింపబడి ఉంటుందో, దేవుని ప్రేమతో నింపబడి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఏమవుతారు? రక్షింపబడతారు. అయితే మనము చూడండి 40వ వచనంకి వచ్చేయండి. ఇదే అధ్యాయంలో 24, 40, 24, 40, 41, 42 చదువుకుందాము. ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతుందురు, ఒకరు తీసుకొని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును నీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. హల్లెలూయా. చూడండి, దేవుని రాకడ గురించి శిష్యులకు చెప్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఏ దినమున దేవుడు వస్తాడో తెలియదు. ఈ శ్రమలన్నీ వచ్చిన తర్వాతే దేవుడు వస్తాడు. అయితే ఈ శ్రమలో వస్తాడని అంటే మనకి ఏమైంది? ఒక అవగాహన మనము కలిగి ఉండాలి. అయ్యో దేవుడు వస్తాడు, ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి దేవుని సత్యం నందు కొడికి ఎడము తొట్టిల్లకుండా ఆయన సత్యమైన మార్గంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు రాకడ వచ్చింది అనుకో, ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఒకరు ఇద్దరు కలిసి తిరగలు తిప్పుతూ ఉన్నారంటే ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. పొలంలో ఇద్దరు ఉన్నారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడబడతారు. అయితే వీళ్ళందరూ ఏమనంటే ఇద్దరిలో ఒకరే ఎందుకు ఎత్తబడ్డారు, ఒకరెందుకు విడవబడ్డారంటే వాళ్ళు దేవుని ప్రేమ చల్లారిపోలేదు. వాళ్ళు ఈ అంతము వరకు సహించుకుని ఉన్నారు. ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క ఇరుకును, ఇబ్బందిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దుష్టత్వమును, ఈ లోకంలో ఉన్న అబద్ధ బోధకుల బోధ నుంచి వాళ్ళు విడుదల పొంది దేవుని సత్యమైన మార్గంలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఒకరు మాత్రమే రక్షింపబడ్డారు, ఒకరు మాత్రమే ఎత్తబడ్డారు. అయితే ఈ రోజు మనము ఎత్తబడే గుంపులో ఉన్నామా, విడవబడే గుంపులో ఉన్నామా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో శ్రమ వచ్చిందని బాధపడకూడదు, సంతోషం వచ్చిందని సంతోషపడకూడదు. కానీ శ్రమలో కూడా దేవుడు నాకేదో నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నన్నేదో సరిచేస్తూ ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. అయితే ప్రతి ఒక్క శ్రమ నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇరుకులు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. అయితే ఇక్కడున్న వీళ్ళందరూ కూడా ఎత్తబడుటకు ఒకరు మాత్రమే ఎత్తబడుతూ ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే చూడండి, ఒకవేళ ఒక దొంగ వస్తాడు దొంగతనానికి. దొంగ యజమానికి తెలిస్తే, పలాంటి టయానికి దొంగ వస్తాడని మనకి తెలిస్తే మనం ఏం చేస్తాము? లాకేసుకుని చాలా జాగ్రత్తగా ఉండగలుగుతాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడు వస్తారు అయితే మనకు మాత్రము తెలియదు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉన్న ఎడలా కన్నము వేయడని మీరు ఎరుగుదురు. చూడండి, అనుకొనని గడియలో యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తాడు. హల్లెలూయా. మీరేం చేయాలి? మొదట మెలకువగా ఉండాలన్నాడు, ఇప్పుడు సిద్ధముగా ఉండాలన్నాడు. మళ్ళీ ఈ శ్రమలన్నిటిని మీరు సహించుకొని ఉండాలని చెప్తుంది. హల్లెలూయా. శ్రమలన్నిటినీ సహించుకోవాలి, మెలకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి. సిద్ధముగా ఉండాలంటే దొంగకి ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు రాకడ ఎప్పుడు వస్తుందో అయితే మనకు మాత్రము తెలియదు. అంటే తండ్రికి తప్ప దేవదూతలకును మనిషి కుమారుడికి కూడా తెలియదు అంట ఆయన రాకడ ఎప్పుడు ఉంటుంది. హల్లెలూయా. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, సహించుకొని ఉండాలి, ప్రేమ చల్లారకూడదు, మెలకువగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అదే విధముగా చూడండి 50వ వచనం ఒకసారి చదువు. ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోను వాడు అనుకున్న గడియల్లోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియో నుండును. ఎవరి దాసుడు అంటే చూడండి, దుష్టుడైన దాసుడు. ఎవరితను? దుష్టుడైన దాసుడు. ఇతనికి ఏముందంట? ఏడుపును పళ్ళు కొరుకుట ఉండును. ఎందుకనంటే
ఈ దుష్టుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డల్ని ఏం చేస్తూ ఉంటాడు? మోసపరుస్తూ ఉంటాడు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలనంటే, మనము ప్రతి ఒక్క దానికి సహించుకొని, ప్రతి శ్రమకు, వేదనకు, కరువుకు, ప్రతి ఒక్క పరిస్థితిని మనం ఏం చేయాలంటే వీటన్నిటికీ సహిస్తే ఖచ్చితంగా దేవుని రాకడలో మనం అందరము కూడా ఎత్తబడతాము. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ఆయన పరలోక రాజ్యాన్ని కుడిపార్శ్వమును చూడటకు ఆయన ఆశ కలిగి, ఆయన తన కుమారుని లోకాలను ఎంతో ప్రేమించి ఈ లోకమునకు ఆయన పంపించి మన కొరకు, మన పాపముల, మన శాపముల కొరకు మరణించి తిరిగి లేచి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? మనకు రక్షణ భాగ్యమునిచ్చి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆయన మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడు? ఆ ఉన్నతమైన స్థితి, మరీ శ్రేష్టమైన దేశము, మరీ శ్రేష్టమైన రాజ్యంలోనికి, పరలోక రాజ్యంలోనికి ఆయన తీసుకెళ్ళేటకు మనల్ని ఆయన తీసుకెళ్ళేటకు రాబోతూ ఉన్నాడు. అయితే నువ్వు అంతము వరకు నువ్వేం చేయాలి? సహించుకో ఉండాలి. అంతం వరకు ఏం చేయాలి? సహించుకో ఉండాలి. అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అంతం వరకు విశ్వాసంగా ఉండాలి. అంతం వరకు విధేయత కలిగి ఉండాలి. అంతం వరకు మెలకువ కలిగి ఉండాలి. అంతం వరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతం వరకు నీలో ప్రేమ చల్లారిపోకూడదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దుష్టుడు నిన్ను ఏదో ఒక రకంగా ప్రలోభాలు పెడుతూ ఉంటాడు. ఆ దుష్టుడిని నువ్వు జయించాలి. హల్లెలూయా. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు, వాడే ఎత్తబడతాడు. కాబట్టి అంతము వరకు సహించి, అంతం వరకు మెలకువగా ఉండి, అంతం వరకు సిద్ధపాటు కలిగి ఉండి దేవుని రాకడ కొరకు మనం అందరం ఎదురు చూద్దాము. మనం అందరము అట్టి విశ్వాసములో ముందుకు వెళ్తూ మన ఆత్మను బలపరుచుకుంటూ ముందుకు వెళ్దాము. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.